ఇది దేవుని యొక్క మహిమ. ఇది 80 టన్నులున్న రాతి స్తంభం. వింత ఏమిటంటే ఆ స్తంభం నేలకి తగలకుండా గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. 1904లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ దాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. అతను తాకగానే మొత్తం దేవాలయం కూలిపోతుందనే ప్రమాదం వచ్చింది. భయంతో ఆ ఇంజనీర్ అక్కడినుంచి పారిపోయాడు. ఇంత భారీ రాతిస్తంభం గాల్లో ఎలా నిలబడుతోంది? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం రామాయణ కాలానికి వెళ్ళాలి. అదే ఈ పుణ్యభూమి లేపాక్షి. రాక్షసరాజు రావణుడు సీతమ్మను ఇక్కడి మీదుగా తీసుకెళుతుండగా పక్షిరాజు జటాయు ప్రాణత్యాగం చేశాడు. శ్రీరాముడు జటాయు దగ్గరికి వచ్చి అతని చివరి శ్వాసలో లే పక్షి అంటే ఎగురమ్మా పక్షి అని అన్నాడు. ఆశీర్వదించి మోక్షమిచ్చాడు. ఆ దివ్యమయమైన మాటే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. కాని ఆశ్చర్యకరమేమిటంటే ఈ గుడి రాముడిదే కాదు. ఇది శ్రీమన్నారాయణుడి ఉగ్రావతారం వీరభద్రస్వామి ఆలయం. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. దేవాలయం దగ్గరలో భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉంది. అది 27 అడుగుల పొడవు, 15 అడుగులు ఎత్తు. గుడి మధ్యలో ఒకే రాయితో చెక్కిన మహానాగలింగం ఉంది. భక్తులు దీన్ని శివుడి పాదముద్రలుగా భావిస్తారు. శివభక్తులందరూ హరహర మహాదేవా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.